తల్లిలా సమర్పించుకునే ప్లేస్ ఇది. అఖండ హరినామం. ఇది ఆరోప్లాంట్. చాలా రాగానే అదిగండి మెయిన్ పాయింట్. ఇక్కడి నుంచి చూడండి ఎలా కనిపిస్తుంది. ఇది సంగతి. అక్కడ కళ్యాణ కట్ట చూసాం కదా. ఇంక ఈ డౌన్లోకి అయితే వెళ్ళి అక్కడ కోనేరు చివరి ఉంటుంది, అక్కడికి వెళ్దాం. సో స్టెప్స్ అలా దిగి అలా పోవడమే. నేను అక్కడి నుంచి వస్తాం కదా, చూడండి చాలా బాగుంటుంది పాయింట్ మాత్రం. ఇక్కడే కీర్తనలు ఇంకా సమయం అవుతుంటాయి ఈ పాయింట్ దగ్గర. దీని ఆపోజిట్లోనే ఇవ్వండి. ఇక్కడే నైట్ పూట రూమ్స్ అవి అవైలబుల్గా దొరకకపోతే ఇక్కడే పడుకుని పోతారు. సో చూసాం కదా, ఇంక పాయింట్ నుంచి అలా ముందుకెళ్ళిపోతుంది అండి. వేడికొండలు టెంపుల్ టీటీడీ ప్రెస్. ఇక్కడ నుంచి లైవ్ ఎప్పుడు అవుతుంటుంది చూస్తున్నారా. అదే ఎప్పుడు తలుచుకున్నా సరే గుర్తొచ్చేది. విఐపీఎల్ కూడా ఆ ఎంట్రీలోంచే ఇన్ అవుట్ అవుతుంటారు. ఇక్కడ ఫోటోలు తీసుకుంటారు ఎవరు వచ్చినా సరే. అదిగండి అక్కడ గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది కదా, అదే గోపురం, అదే కోనేరు. అలా షెడ్ కనిపిస్తుందా, అందులో రథం ఉంచుతారన్నమాట. ఎప్పుడైనా రథయాత్ర ఏమైనా అయినా సరే అందులో రథం తీసి దేవుని ఊరేగిస్తారు. నెక్స్ట్ అదిగండి పాయింట్ ఉంది కదా, అక్కడే దీపాలు వెలిగించి దేవుడు దండం పెడతారు కదా, ఆ పాయింట్ అన్నమాట. అదే ఇదే టీటీడీ ప్రొడక్ట్స్. టీటీడీ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ఇది దీపాలదే. ఇందాక చూపించాను కదా, అది కళ్యాణ వేదిక. ఆ బ్యాక్ సైడ్ది కళ్యాణ కట్ట. టీటీడీ లైవ్ ఎప్పుడు అవుతూనే ఉంటుంది. అది అక్కడ ప్రసారం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇదిగండి మెయిన్ స్వామివారు ఈ గోపురం బ్యాక్ సైడే ఉంటుంది. ఆ టెంపుల్ కూడా స్వామివారిది గోపురం మామూలుగా ఉండదు. ఎవ్వరు పెద్ద పెద్దోళ్ళు వచ్చినా, సినీ యాక్టర్స్ వచ్చినా, ఎవ్వరు వచ్చినా సరే ఈ పాయింట్ కనబడేలాగే ఫోటో తీసుకుని వెళ్తారు. చూస్తున్నా కదా. ఇంకా కోనేరు అది కూడా చూపిస్తాను రండి. సర్కిల్ అలా తిప్పి చూపిస్తాను కంప్లీట్గా ఏమున్నాయన్నీ కూడా. కళ్యాణ కట్ట, నెక్స్ట్ కళ్యాణ వేదిక చూడండి, మొత్తం అన్నీ కూడా కనిపిస్తాయి. శ్రీవారి గోపురం చూస్తున్నారు కదా. నెక్స్ట్ కోనేరు, నెక్స్ట్ రథం పెట్టుకునే పాయింట్. అదిగండి కంప్లీట్గా సర్కిల్ ఇది. స్వామివారిది దర్శనం అయిపోయాక అదిగండి అక్కడి నుంచి ఇలా లెఫ్ట్ అయిపోతుంది. శ్రీవారి దగ్గర నుంచి దర్శనం చేసుకున్నాక ఇవన్నీ మాడవీధులు అంటారనమాట. దర్శనం చేసుకున్నాక ఇవన్నీ తిరుగుతారు. మొత్తం చుట్టూ కూడా చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయి, అవి కూడా దర్శించుకుంటారు. పక్కనే చూసారు కదా, ఇందాక చెప్పాను రథం పెట్టుకునే పాయింట్ అని, అది. ఇంకా ఆ చివరి కనిపిస్తుంది గుళ్ళు, అలాగే చాలా వరకు ఉంటాయి, చూపిస్తాను మీకు. నెక్స్ట్ అదిగోండి వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం కూడా అక్కడే ఉంటుంది. అది కూడా సెపరేట్గా వీడియో తీసి మీకు చూపిస్తాను. కాకపోతే ఈ మాడవీధుల నుంచి వెళ్తున్నాడు అది కూడా కనిపిస్తాయి. కోనేరు ఇప్పుడు
సమ్ ఏవో రిపేర్ వర్క్లు జరుగుతున్నాయంట, అందుకని చెప్పి స్నానాలకైతే అలవ లేదు. చూస్తున్నారు కదా, అక్కడ ఒక పర్సన్ చేస్తున్నారు. ఇదిగండి కోనేరు లోపల అయితే ఇలా ఉంటుంది మొత్తం. చాలా బాగుంది కదా. ఇంకా ఫుల్ వర్షాలు పడినప్పుడైతే నిండిపోద్దంట. వీధులు స్పెషల్ ఏంటంటే దేవుణ్ణి ఈ మాడవీధుల్లోనే ఊరేగిస్తారనమాట. అందుకే చాలా పవిత్రంగా పిలుచుకుంటారు. మోస్ట్లీ చెప్పులు అది లేకుండానే నడుస్తారు ఈ మాడవీధులు, ఎందుకంటే స్వామివారిని ఊరేగిస్తారు కదా అని. అదిగోండి వెంగమామ అన్నదాన ప్రసాద కేంద్రం. మీకు చెప్పాను కదా, మొత్తం అన్ని రకాల చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఈ మాడవీధి అరౌండ్ మొత్తం అన్నీ ఉంటాయని. ఇదిగో వరహాస్వామి టెంపుల్ లెఫ్ట్కి వెళ్ళిపోవాలంట, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనుకుంటుంది. ఓకే, పక్కనే కండి రాధాకృష్ణ దేవాలయం పక్కదే. సో ఇలా ఒక రౌండ్ వేసేద్దాం. ఇంకేమున్నాయో కూడా చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. నెక్స్ట్ స్నానాలు చేసే పాయింట్లు కూడా ఇక్కడే ఉంటాయి మనకి, అవి కూడా చూపిస్తాను. ఇదిగోండి చూస్తున్నారా ఈ ముగ్గులు అవి ఎంత ఉన్నాయో. ఇదిగోండి ఇక్కడ లోపలికి వెళ్ళడానికి కూడా భక్తులు చూస్తున్నారా. ఈ మాడవీధుల పక్క నుంచే వే ఉంది, ఇంక ఈ పక్కనే ఇలా వెళ్ళిపోవడానికి లేదు. ఆపోజిట్లో వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. చూసారా గ్యాలరీ 13 అని చెప్పి నేమింగ్స్ అయితే ఇచ్చారు. ఇన్స్ట్రక్షన్ బోర్డు కూడా ఇచ్చారు చూడండి, ఏ పనులు జరుగుతున్నాయి ఏందని. ఇదిగోండి వే టు బాత్రూమ్స్, అలాగే వెళ్ళిపోవడమే వే టు మ్యూజియం. 300 దర్శనానికి కూడా ఇటువైపే, సర్వదర్శనానికే. ఆర్చిక రెసిడెన్సీ అని ఉంది కదా, దీని ఆపోజిట్లోనే వాష్రూమ్స్ కూడా ఉంటాయి. అలా ఉన్నట్టు కూడా మీకు చూపిస్తాను. వే టు వాష్రూమ్స్. తల్లేళ్ళ ఇచ్చులో 3 కత్తెరలని ఏదైనా సరే స్నానాలు చేయాలని. అలాగే బాయ్స్ కూడా ఇక్కడే వాష్రూమ్ ఫెసిలిటీ. టెంపుల్ ఇందాక లైన్ చూసాం కదా, ఈ టెంపుల్కే. ఇక్కడి నుంచి అయితే ఇలా వ్యూ కనిపిస్తుంది. ఇదిగండి వరదరాజుల స్వామి టెంపుల్ ఆపోజిట్లోనే వేదనాస అర్చక రెసిడెన్సీ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది ఇంకా బిల్డింగ్ అయిపోయాక లడ్డూలు కౌంటర్ అంట. అదేదో లడ్డూలు తయారు చేసే ఫ్యాక్టరీ లాగే ఉంది అది. చూద్దాం ఇంకేమన్నది. ఇటు కూడా ఈ మాడవీధుల్లో చెప్పులు వేసుకొని తిరగకూడదు అని చెప్పి ఇప్పుడే అన్నారు. నేనైతే తెలియక వేసేస్తే లడ్డూలు కౌంటర్ ఎలా అయితే కూడా చూపిస్తాను అండి. అంత లడ్డూల ఫ్యాక్టరీ ఎలాగ అనిపిస్తుందో, అసలు ఎలా ఉన్నది కూడా చూద్దాం. లడ్డూల కౌంటర్ అది, మనకి ఎన్ని ఎక్స్ట్రా లడ్డూలు కావాలన్నా అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. ఇది వచ్చేసి లడ్డూల ఫ్యాక్టరీ. ట్రే, ఇదిగోండి లడ్డూలు తయారు చేసి ట్రేలు. ఈ ట్రేల్లోనే లడ్డూలు వస్తాయి. మనకి ఎన్ని కావాలంటే అన్నీ. చూసిన కదా ట్రేలు కుప్పలు ఉన్నాయి. ట్రేలు అన్నీ ఫ్యాక్టరీలో తయారు చేయడం, ఇందులో పెట్టడం, మనకి ఇచ్చేయడం అంతే. ఫ్యాక్టరీ చూడగానే వే టు మ్యూజియం. ఈ మ్యూజియం ఎక్కడ ఉన్నది ఏటో, ఇటువైపు ఉంది మ్యూజియం. చూద్దాం. వచ్చేసాం, అది వచ్చేసి గోవింద నిలయం. వే టు మ్యూజియం కూడా ఇటువైపు వెళ్ళాలి. ఇప్పుడు మ్యూజియంకి అయితే మనం వెళ్ళట్లేదు. సో మొత్తం మాడవీధుల్లో ఏమున్నాయో కూడా మీకు డీటెయిల్గా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఎండ సరి కాయట్లేదు, కానీ లేకపోతే తెగ కాళ్ళు అంటుకుపోతాయి. పెద్ద పెద్ద ముగ్గులతో చాలా బాగా వేసారండి. ఈ బోర్డర్ టు ఆ బోర్డర్ వరకు ముగ్గు చూస్తున్నారా. గోవిందరాజుల నిలయం అని ఉంది కదా, దానికి ఆపోజిట్లో నామాలు ఉన్నాయి. చూస్తున్నారా, శ్రీవారి టెంపుల్ గోపురం గోల్డెన్ది, దాని ఫ్రంట్ వైట్ కలర్ గోపురం. చాలా బాగుంది కదా, ఇక్కడి నుంచి బాగా కనిపిస్తుంది.
ఇక్కడ నుంచి గోపురం చాలా బాగా కనిపిస్తుంది కదా. చాలా బాగుంది. ఆ పాయింట్ నుంచి అయితే ఎలాగ వచ్చాకైతే ఇదిగోండి ఇంకా లాస్ట్ ఇవి అయితే ఉంది. ఇంక ఈ వీలే కనిపిస్తే చూద్దాం. గోల్డెన్ టెంపుల్ చాలా బాగా కనిపిస్తుందండి ఈ వేలో అయితే వెళ్తున్నప్పుడు. టెంపుల్ బ్యాక్ సైడ్ అదిగోండి వాళ్ళు బ్రిడ్జ్ నుంచి వెళ్తున్నారు కదా, వాళ్ళు వెళ్తున్నారు కదా. 300 టికెట్ తీసుకుంటే ఈ వేలోనే మనం వెళ్తాం. ఇంకా దాని ముందు చాలా పెద్దవే ఉంటుంది. ఇక్కడి నుంచే క్రాస్ చేసుకొని టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతాం. తిరుమల సన్నిధి అంట. ఇదిగోండి ఇది కానీ కదా అలా అక్కడి నుంచి ఇలాగా డౌన్ దిగిపోతారు. ఇదిగోండి ఆ గ్రిల్స్లోంచి ఇదంతా బ్యాక్ సైడ్, టెంపుల్ బ్యాక్ సైడ్ చూస్తున్నారా. అది సంగతి. హే ఆల్, తిరుమలలో ఉన్న మాడ వీధులు ఎలాగున్నాయి కూడా మీరు చూశారు కదా. మాడ వీధుల నుంచి వెళ్తే ఏ పాయింట్కి రీచ్ అవ్వచ్చు, అసలు ఎలాగుంటుందని కూడా మీతో డీటెయిల్స్ షేర్ చేసుకున్నాను కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయాలి అసలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విజయ్ సన్నీ, బాయ్. బ్రహ్మనే బాలకుడిగా కలిగినటువంటి వాడు, కొడుకుగా కలిగినటువంటి వాడు. అటువంటి వాడు మొత్తం నైట్ అయితే సర్కిల్ ఎలాగుంది మీకు చూపిస్తాను. చూడండి ఫుల్గా రష్, మా అమ్మోళ్ళు రష్ కాదు. సుఖం ఏదైతే వాడు అంటే గోపాలు, వారికి సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు వాడు బాలకుడండి అని. అంతేకాదు బాలానాం అజ్ఞానామధికం సుఖం ఎన్నామ ఉచ్చారణాదినా ఇది అని. మాడ వీధులు ఫుల్ రష్ ఉంది భక్తులతోనే. ఎట్ నైట్ చూడండి.